నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ నియోజకవర్గ ఫలితంపై ఉత్కంఠ. స్వల్ప మెజారిటీతో బీఆర్ఎస్ గెలుపు. రీకౌంటింగ్ కోరిన బీజేపీ అభ్యర్థి. మానకొండూర్ చొప్పదండిలో కాంగ్రెస్ గెలుపు. హుజూరాబాద్ లో ఈటెల ఓటమి. బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ విజయభేరి. అంబరాన్నంటిన కాంగ్రెస్ సంబరాలు. కరీంనగర్ లో కార్యకర్తల విజయోత్సవ వేడుకలు. ఇక వార్తల వివరాలు. కరీంనగర్ నియోజకవర్గ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. చివరి 25వ రౌండు లెక్కింపుపై బీజేపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేయడంతో కౌంటింగ్ ఫలితాన్ని నిలిపివేశారు ఎన్నికల అధికారులు. స్వల్ప మెజారిటీతో గెలిచినట్లు తెలియడంతో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ రీకౌంటింగ్ కోరారు. మరోవైపు కౌంటింగ్ సెంటర్లోకి బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు వెళ్లడంతో బయట ఆయా పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పోలీసులు స్వల్ప లాఠీ చార్జీ చేశారు. కరీంనగర్ నియోజకవర్గ ఫలితం ఉత్కంఠ రేపుతోంది. చివరి రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్ కు స్వల్ప మెజార్టీతో గెలుపొందినట్లు సమాచారం రావడంతో బీజేపీ ఏజెంట్లు ఫలితంపైన అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కౌంటింగ్ అధికారులతో చర్చించారు. అనంతరం బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్ కౌంటింగ్ సెంటర్లోకి వెళ్లి అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ నియోజకవర్గ ఫలితం తేలకపోవడంతో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎస్ఆర్ఆర్ కళాశాల కౌంటింగ్ సెంటర్ వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఇరు పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మోహరించడంతో వారిని అక్కడి నుంచి చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్ప లాఠీ చార్జీ చేశారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2,24,504 ఓట్లు పోలయ్యాయి. వీటితో పాటు 1,700 పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపట్టారు అధికారులు. 16 టేబుళ్లపై 25 రౌండ్ల వరకు లెక్కింపు జరగాల్సి ఉంది. అయితే 24వ రౌండ్ వరకు బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ 4,648 ఓట్లతో లీడ్లో ఉన్నారు. గంగుల కమలాకర్కు 88,958 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి 84,310 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి 37,519 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. చివరి రౌండ్ లెక్కింపు వివాదంగా మారింది. దీంతో ఫలితం తేలాల్సి ఉంది. మానకొండూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయభేరి మోగించింది. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి రసమయ్యి బాలకిషన్ పై 32,365 ఓట్ల తేడాతో గెలుపొందారు.
బీజేపీ అభ్యర్థి ఆరెపల్లి మోహన్ 3వ స్థానానికి పరిమితమయ్యారు. 2 సార్లు పరాజయం పాలైన డాక్టర్ కవ్వంపల్లి ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. 2 సార్లు గెలిచి 3వసారి పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ పై 32,365 ఓట్ల తేడాతో గెలుపొందారు కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. మానకొండూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గెలుపొందారు. ఆయనకు 96,773 ఓట్లు రాగా సమీప బీఆర్ఎస్ ప్రత్యర్థి రసమయి బాలకిషన్ కు 64,408 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ఆరెపల్లి మోహన్ 14,879 ఓట్లను సాధించారు. బీఎస్పీ అభ్యర్థి నిషాని రామచంద్రం కేవలం 3,345 ఓట్లు మాత్రమే సాధించారు. ఇక్కడ మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ప్రధానంగా ముగ్గురి మధ్యనే పోటీ నెలకొంది. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించిన లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తొలుత ప్రభుత్వ ఉద్యోగుల బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. అనంతరం ఈవీఎంలోని కౌంటింగ్ చేశారు. 14 టేబుళ్లపై 23 రౌండ్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం వరకు పూర్తి అయింది. ఆది నుంచి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధిక్యాన్ని కనబరుచుతూ వచ్చారు. 22వ రౌండ్లో మాత్రం 10 ఓట్ల స్వల్ప ఆధిక్యత రసమై చూపించారు. 1151 4 5th 6th 4 మానకొండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ ప్రణాళికాబద్ధంగా వ్యూహాత్మకంగా ప్రచారాన్ని కొనసాగిస్తూ వచ్చారు. 6 మండలాల్లో పట్టు సాధించేందుకు అనేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. 2 సార్లు బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చారు. తనకు ఒక్కసారి ఇవ్వాలని ప్రజలను వేడుకున్నారు. చివరకు ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లికి అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన మన కాంగ్రెస్ జెండై తెలంగాణ ఇచ్చిన మన కాంగ్రెస్ జెండై మానకొండూరు గడ్డ మీద పొద్దై పొడిసే జనం బిడ్డ సత్తన్న ముందుకు నడిసే జనం బిడ్డ సత్తన్న ముందుకు నడిసే నియంత పాలన మీద చేయగ యుద్ధం ఆత్మగౌరవ పోర్కు ఆయను సిద్ధం తన మాటే ఒక తూటై కదిలిండు జనం బాట బయలెల్లి వస్తుండో బయలెల్లి వస్తుండో బయలెల్లి వస్తుండో. చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరేసింది. బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పై 37,439 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్ మొదలుకొని 24వ రౌండ్ పూర్తయ్యే వరకు కాంగ్రెస్ అభ్యర్థి లీడ్లో కొనసాగారు. బీజేపీ అభ్యర్థి బొడిగె శోభ 3వ స్థానంలో నిలిచారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో 4 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ జరిగింది. ఇందులో భాగంగా చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం విజయం సాధించారు. తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ పై ఘన విజయాన్ని సాధించారు. చొప్పదండి నియోజకవర్గంలో 181,194వ ఓట్లు పోలయ్యాయి. వీటితో పాటు 974 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు సిబ్బంది. 14 టేబుళ్లపై 24 రౌండ్లలో ఓట్లను లెక్కించారు. తొలి రౌండ్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం ఆధిక్యం కొనసాగిస్తూ వచ్చారు. చివరి రౌండ్ పూర్తి అయ్యేసరికి మేడిపల్లి సత్యంకు 90,395 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్కు 52,956 ఓట్లు, బీజేపీ అభ్యర్థి బొడిగె శోభ 26,669 ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గం నుండి మొత్తం 14 మంది పోటీ చేయగా బీఎస్పీ అభ్యర్థి కొంకటి శేఖర్కు
5153 ఓట్లు రాగా మిగతా అభ్యర్థులు ఎవ్వరూ చెప్పుకోదగ్గ ఓట్లను సాధించలేదు. చొప్పదండి నియోజకవర్గంలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారెవ్వరూ రెండోసారి గెలిచిన చరిత్ర లేదు. అదే ఒరవడి ఈసారి కొనసాగింది. ఇక్కడి నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన బొడిగే శోభ, సుంకే రవిశంకర్ కూడా ఓటమి చవి చూడడం సెంటిమెంట్గా భావిస్తున్నారు ఇక్కడి ఓటర్లు. హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విజయం సాధించారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి వడతల సతీష్ కుమార్ పై 19,344 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడి నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి 8,331 ఓట్ల వరకే పరిమితమయ్యారు. హుస్నాబాద్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సిద్దిపేట జిల్లాలో కొనసాగింది. ఈ నియోజకవర్గం నుండి మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ప్రధాన 3 పార్టీల మధ్య పోటీ నెలకొంది. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా ఆయనకు 1,955 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి బుడతల సతీష్ బాబుకు 81,611 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి 8,331 ఓట్లకే పరిమితమయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ పై కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ 19,000కు పైగా మెజార్టీతో గెలుపొందారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మొత్తం 22 రౌండ్ల ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఆది నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఆధిక్యత కొనసాగిస్తూ వచ్చారు. కరీంనగర్ నుండి 2 సార్లు పోటీ చేసి ఓటమి చెందిన పొన్నం ఈసారి హుస్నాబాద్ నుండి బరిలో నిలిచి విజయం సాధించారు. స్టార్ట్ అయితేనా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవడంపై ఆ పార్టీ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. నగరంలోని డీసీసీ ఆఫీసులో మంకమ్మ తోటలోని పొన్నం ప్రభాకర్ ఇంటి ఎదుట సంబరాలు జరుపుకున్నారు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమని, ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు నాయకులు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుపై కరీంనగర్లో సంబరాలు అంబరాన్నంటాయి. నగరంలోని డీసీసీ ఆఫీసు ఎదుట, మంకమ్మ తోటలోని హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం నివాసం ఎదుట సంబరాలు జరుపుకున్నారు నాయకులు. టపాసులను పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి మేనేని రోహిత్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందని, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్టీ విజయ దుందుబి మోగిస్తా ఉంది. స్పష్టమైనటువంటి మెజార్టీ తోటి ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ, ప్రజల యొక్క ఆశీర్వాదం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి మరి 10 సంవత్సరాల సందర్భంగా ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరపోగా ప్రజలను మోసం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి ఇవాళ స్పష్టమైన మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలతో మా ఓటర్ మహాశయులందరికీ కూడా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కరీంనగర్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున పాత జిల్లాలో దాదాపు 8 నుంచి 9 నియోజకవర్గాలు ఇలా 10 నియోజకవర్గాలు పైగా గెలుస్తా ఉన్నాం. మరి విజయదుందుబి మోగిస్తా ఉన్నాం. మేం కాంగ్రెస్ కార్యకర్తలుగా గత 10 సంవత్సరాలుగా మేము ఎదురు చూస్తున్నటువంటి కళ ఈరోజు నెరవేరబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ, కష్టం ఇలా మా ముందు కనిపిస్తా ఉంది. తప్పకుండా ప్రజలందరినీ కూడా చేతులెత్తి నమస్కరించి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తా ఉంది. ఇందిరమ్మ రాజ్యాల్లో మరి అన్ని కళలు 6 గ్యారంటీలతో సహా ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి స్పష్టమైనటువంటి ఉద్దేశంతో ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది. మరొకసారి ఓటర్ మహాశయులందరికీ కూడా చేతులెత్తి నమస్కరించి ప్రజా తీర్పు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ రోజు తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారన్నారు. ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ఆయన నివాసం నుండి గాంధీ భవన్ కు చేరుకున్న రేవంత్ రెడ్డి మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. హైదరాబాద్ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు కాంగ్రెస్కు అవకాశం వచ్చిందని, ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో భారత్ జూడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ తమలో స్ఫూర్తి నింపారని గుర్తు చేశారు. రాహుల్, సోనియా, ప్రియాంకలకు తెలంగాణతో అనుబంధం ఉందన్నారు. తనను, బట్టి విక్రమార్కలను రాహుల్ గాంధీ వెన్నుతట్టి ప్రోత్సహించారన్నారు. ఫలితాలపై కేసీఆర్ స్పందనను స్వాగతిస్తున్నామని, విపక్షాలు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నట్టు తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అన్ని పార్టీలను ఆహ్వానిస్తామని, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, ఇతర హామీలను నెరవేరుస్తామని అన్నారు రేవంత్ రెడ్డి. 4 కోట్ల తెలంగాణ ప్రజలు విలక్షణమైన తీర్పు ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి శ్రీకాంతాచారికి ఘనమైన నివాళులు తెలంగాణ ప్రజలు ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారికి నివాళులు అర్పిస్తూ తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించి శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలిపే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ ప్రజల యొక్క ఆకాంక్షల్ని, ఆలోచనని, వాళ్ళ యొక్క ఆకాంక్షల్ని అమలు చేయడానికి ఈ తీర్పునివ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బాధ్యతను గుర్తు చేసిండ్రు, బాధ్యతను పెంచిండ్రు. శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలుపుకునే విషయంలో ప్రజాస్వామ్యంలో ప్రజలు నిరభ్యంతరంగా వాళ్ళ అభిప్రాయాలను తెలియజెప్పి చట్టసభలలో ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద హేతుబద్ధమైన వాళ్ళ వాదనను పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలుపును కల్వకుంట్ల తారక రామారావు గారు అభినందించిండ్రు. వారిని స్వాగతిస్తున్నా. తెలంగాణ ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలు, మిగతా ఏవైతే రాహుల్ గాంధీ గారు చట్టబద్ధత కల్పిస్తామన్నారో, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలు కన్న కలలను అమలు చేయడానికి వాళ్ళ వైపు నుంచి అన్ని రకాల సహకారం ఉండాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో నూతన సాంప్రదాయానికి, ప్రజాస్వామిక విలువలని పునరుద్ధరించడానికి బీఆర్ఎస్ ముందుకు వస్తుందని మేము ఆశిస్తున్నాము. గతంలో చేసిన ప్రయత్నాలు కొన్ని ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి, అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండడానికి హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ విజయ దుందుబి మోగించింది. త్రిముఖ పోటీలో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి తన సమీప అభ్యర్థి ఈటెల రాజేందర్పై 17,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపు సాధించారు. గజ్వెల్, హుజూరాబాద్ 2 నియోజకవర్గాల్లోనూ బీజేపీ నుండి పోటీ చేసిన ఈటెల రాజేందర్ ఓటమిని చవిచూశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రణవ్ బాబు 3వ స్థానంలో నిలిచారు.
కరీంనగర్ జిల్లాలోని 2 అసెంబ్లీ నియోజకవర్గాలను కైవసం చేసుకుంది బీఆర్ఎస్. హుజరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్పై 17,000కు పైగా ఓట్ల మెజార్టీని సాధించారు. హుజరాబాద్ నియోజకవర్గంలో 2,07,609 ఓట్లు పోలయ్యాయి. వీటితో పాటు 1,984 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈవీఎం లెక్కింపుల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ చివరి వరకు ఆధిపత్యం కనబరుస్తూ వచ్చారు. 22 రౌండ్ల వరకు కౌంటింగ్ నిర్వహించగా బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డికి 80,003 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్కు 62,845 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ బాబుకు 52,461 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. హుజరాబాద్ నియోజకవర్గంలో 3 ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీగా ప్రచారం సాగింది. ఎన్నికల ప్రచారం చివరి రోజున ఎమోషనల్గా ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డారు బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి. చివరకు ఆయన కృషి ఫలించినట్లు ఫలితం రుజువు చేస్తోంది. తమకు ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రజలు తీర్పు ఇచ్చారని సమర్థవంతంగా బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తామని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల ఫలితాలపై తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పార్టీ అభ్యర్థుల కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 119 అసెంబ్లీ స్థానాలకు గాను 39 స్థానాలు ఇచ్చి ఒక ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రజలు ఆదేశించారన్నారు. ఈ ఎదురు దెబ్బను ఒక గుణపాఠంగా తీసుకుని నేర్చుకోవాల్సినవి నేర్చుకుని ముందుకు సాగుతామని కేటీఆర్ తెలిపారు. ఆశించిన ఫలితం నిజానికి మనం డెఫినెట్గా గతం కంటే కూడా మంచి మెజారిటీ సాధిస్తాము అనే ఒక ఆశాభావంతో ఎన్నికలకు పోయినాము. కారణాలు ఏమైనప్పటికీ ఆ కారణాలు లోతుగా సమీక్షించుకుంటాం. ఇప్పుడు మొత్తం 119 స్థానాలకు గాను మనకి ప్రజలు 39 స్థానాలు ఇచ్చి ఒక ప్రతిపక్ష పాత్ర పోషించండి అని ఒక ఆదేశం ఇచ్చినారు. మరి ప్రజలు ఇచ్చిన ఈ పాత్రను ఈ బాధ్యతను తప్పకుండా సమర్థవంతంగా నిర్వహిస్తాం. ఎందుకంటే ఒకటి వాస్తవం, గత 10 ఏళ్ళు మాకు ప్రభుత్వాన్ని అప్పచెప్తే ఎంత సమర్థవంతంగా నడిపామో, ప్రభుత్వాన్ని అప్పచెప్పినప్పుడు ఎంత మరి విశ్వసనీయంగా ఎంత విశ్వాసంగా ప్రజలకు సేవ అందించామో అదే పద్ధతుల్లో ఈరోజు కూడా మరి ప్రజలు అందించిన ఈ కొత్త పాత్రలో కూడా తప్పకుండా మరి ఈ ఎదురు దెబ్బను ఒక పాఠంగా ఒక గుణపాఠంగా తీసుకొని ఇందులోంచి కూడా నేర్చుకోవాల్సినవి నేర్చుకొని ముందుకు సాగుతాం. అయినా బీఆర్ఎస్కి ఆనాడు టీఆర్ఎస్గా ఉన్న తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్గా మారిన మాకు ఈ 23 ఏళ్లలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినాయి. ఎన్నో సందర్భాల్లో ఎత్తులు పల్లాలు అన్నీ చూసినాము. కాబట్టి అసలు అనుకున్న లక్ష్యం తెలంగాణ అదే సాధించినాం. సాధించిన తర్వాత 2 పర్యాయాలు ప్రజల దయతో మరి అధికారాన్ని అనుభవించాము. తప్పకుండా సంతృప్తి ఉంది, చేసిన పని పట్ల చాలా సంతృప్తి ఉంది. ఈరోజు ఫలితాలు కొంత నిరాశపరిచిన బాధ ఏం లేదు, అసంతృప్తి ఏం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఇవన్నీ సహజం. నేను మా కార్యకర్తలు మా నాయకులకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మనము అందరం కూడా మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల ఆదరణ పొందడానికి ప్రజల మన్నన పొందడానికి విశేషమైన కృషి చేసినారు. మీ అందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మీ కష్టం మీ శ్రమ వల్లనే ఇంతదాకా వచ్చినాం. 39 సీట్లు వచ్చినాయంటే కూడా తప్పకుండా అందులో
లక్షలాది మంది కార్యకర్తలు, ఎంతోమంది నాయకుల శ్రమ, మీ అందరి పోరాట ఫలితం. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ప్రతిపక్ష పాత్రలో ఏదైతే ప్రజలు మనకి ఇచ్చినారో దీన్ని కూడా అలవోకగా ఇందులో ఇమిడిపోతాము. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు కాస్త భిన్నమైన ఫలితాలనే ఇచ్చాయి. ఎప్పటిలాగే సిరిసిల్ల నియోజకవర్గం నుంచి కేటీఆర్ గెలుపొందగా, వేములవాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. సిరిసిల్లాలో మొదటి రౌండ్ ప్రారంభం నుంచి కేటీఆర్, వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ఆధిక్యం కనబర్చారు. చివరి రౌండ్ పూర్తయ్యే వరకు ఇద్దరు అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ నుంచి కేకే మహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి రాణి రుద్రమరెడ్డి పోటీలో నిలిచారు. ఇక్కడ ఈ మూడు పార్టీల అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొంది. కౌంటింగ్లో కేటీఆర్కు కాంగ్రెస్ అభ్యర్థి మహేందర్ రెడ్డి గట్టి పోటీ ఇవ్వగా, బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమరెడ్డి మూడో స్థానంలో కొనసాగుతూ వచ్చారు. కేటీఆర్ 88,761 ఓట్లు సాధించగా, కేకే మహేందర్ రెడ్డి 58,916, రాణి రుద్రమ 18,184, బీఎస్పీ అభ్యర్థి పిట్టల భూమేష్ 7,524 ఓట్లు సాధించారు. చివరి రౌండ్ పూర్తి అయ్యేసరికి కేటీఆర్ తన సమీప అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి పైన 29,845 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వేములవాడ నియోజకవర్గం కాంగ్రెస్ హస్తగతమైంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున చెల్మిడ లక్ష్మీనరసింహారావు పోటీలో నిలబడగా, కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్, బీజేపీ నుండి వికాసరావు పోటీలో నిలిచారు. కౌంటింగ్ ప్రారంభం నుండి కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ఆధిపత్యం కనబరుస్తూ రాగా, రెండవ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి చెల్మిడ లక్ష్మీనరసింహారావు, మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి వికాసరావు, నాలుగవ స్థానంలో బీఎస్పీ అభ్యర్థి నిలిచారు. మొత్తం 19 రౌండ్లు పూర్తి అయ్యేసరికి కాంగ్రెస్ 70,836 ఓట్లు సాధించగా, బీఆర్ఎస్ 56,538, బీజేపీ పార్టీ 29,533 ఓట్లు సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ 14,298 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చెప్పేది కూడా అదే, అనేక సందర్భాలు కూడా చెప్పేది. ప్రధానంగా మేము ఏర్పాటు చేసినటువంటి అనేక సభలలో కూడా తెలంగాణకు శ్రీమతి సోనియా గాంధీ ఇచ్చినప్పుడు కూడా తెలంగాణ ఏమాత్రం కూడా అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోలేడు. కాబట్టి మార్పు చేయాలని చెప్పని ఈరోజు ప్రజలలో మేము కోరినటువంటి మా అప్పీల్ని ఈరోజు ప్రజలు గమనించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన మాట ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో గరీబీ అటౌట్ నిధం తీసుకొచ్చింది, కూడు గూడు గుడ్డ నిధం తీసుకొచ్చింది, బ్యాంకులను జాతీకరణ చేసింది, ఈరోజు రాజ్యపాలన రద్దు చేసింది. పేదలకు ఉపయోగపడి ఏ కార్యక్రమం పథకం వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు మళ్ళీ ఈసారి కాంగ్రెస్ పార్టీని కోరుకొని ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అధికారులు తీసుకొచ్చారని చెప్పిన భావన సందర్భంగా తీసుకొస్తున్నారని చెప్పిన ఒక భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ ఈరోజు సిరిసిల్లాకు సంబంధించి సిరిసిల్ల జిల్లాకు వచ్చే వరకు కేటీఆర్ కూడా తల బొప్పి కొట్టే విధంగా ప్రజలు ఇచ్చిన మన తీర్పును చూస్తున్నాం. ఆయన నేను 60,000తో గెలుస్తా, 70,000తో గెలుస్తా, అసలు మందు మటనే పంచా అనేటువంటి. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఫలితం ఉత్కంఠకు తెరపడింది. బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ తన సమీప బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ పై 3,169 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 24వ రౌండ్ వరకు బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ 4,648 ఓట్లతో లీడ్లో ఉండగా, చివరి రౌండ్లో మెజారిటీ కొంత తగ్గినప్పటికీ విజయం సాధించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.